టాలీవుడ్ లో డీజే టిల్లు సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో ఓవర్ రైట్ స్టార్ అయిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. అయితే మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సిద్ధుకి విమల్ కృష్ణకి మధ్య క్రెడిట్ ఇష్యూస్ వచ్చాయని, అందుకే వీరిద్దరూ విడిపోయారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న విమల్ కృష్ణ ఈ పుకార్లపై తనదైన శైలిలో స్పందించాడు. చాలా కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను విమల్ కృష్ణ కొట్టిపారేశారు. డీజే టిల్లు క్రెడిట్ ఇష్యూస్ గురించి సిద్ధు నేను అస్సలు పట్టించుకోలేదు. మా ఇద్దరి మధ్య అసలు ఏ సమస్య లేదు. నిజానికి టిల్లు సీక్వెల్ మీద మొదటి నుంచి నాకు ఆసక్తి లేదనే విషయం సిద్ధుకి కూడా తెలుసు అని ఆయన స్పష్టం చేశారు. ఒకే తరహా కథల కంటే కొత్త జోనర్లు ప్రయత్నించాలనే ఉద్దేశంతోనే తాను సీక్వెల్ కు దూరంగా ఉన్నట్లు ఆయన మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. ప్రస్తుతం విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం అనుమాన పక్షి. ఈ సినిమాలోని గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టిల్లు లాంటి ఐకానిక్ క్యారెక్టర్ ను క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అదే స్థాయి ప్రభావం చూపే పాత్రతో రావాలి కాబట్టే ఇంత సమయం తీసుకున్నానని ఆయన తెలిపారు. డీజే టిల్లు క్యారెక్టర్ ని ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో మనకు తెలుసు. అయితే అనుమానపు పక్షి సినిమాలోని క్యారెక్టర్ అంతకంటే ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను అని విమల్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినప్పుడు క్రెడిట్ గురించి గొడవలు రావడం సహజం. కానీ విమల్ కృష్ణ మరియు సిద్ధు జొన్నలగడ్డ మధ్య ఉన్న బాండింగ్ అవేమీ లేవని నిరూపిస్తున్నాయి. ఒక దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న విమల్ ఇప్పుడు అనుమాన పక్షితో డీజే టిల్లు మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాలి.